పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభాభినందనలు. నా పేరు డాక్టర్ డి బాలకిషన్, ఆయుర్వేద వైద్యరత్న. ఎప్పట్లాగే ఈరోజు కూడా మీ ముందుకు వచ్చినాము. ఆరోగ్యం గురించి ఇంకా కొన్ని విషయాల గురించి ఈరోజు చర్చించుకుందాం. గత ఎపిసోడ్లో చాలా రకాల వ్యాధుల గురించి, ఇంకా ఇతరత్ర వ్యాధుల గురించి, జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. గత ఎపిసోడ్లో మూత్రపిండాల వ్యాధుల గురించి కూలంకషంగా చర్చించుకొని ఉన్నాము. దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు వగైరా అవన్నీ చెప్పుకున్నాము. ఇంకా ఎంత నేర్చుకున్నప్పటికీ, ఎంత తెలుసుకున్నప్పటికీ ఇంకా మనకు తెలియనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మన కంటికి కనిపించినటువంటి బ్యాక్టీరియా ద్వారా చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అవి ఏ విధంగా వస్తాయి, ఎందువల్ల వస్తాయి ఏమీ తెలియదు. సపోజ్ నిమోనియా ఉంది, అదొక రకమైనటువంటి బ్యాక్టీరియాతో వస్తుంది. నిమోకోకస్ అనే బ్యాక్టీరియాతోని నిమోనియా వస్తుంది. ఈ రోజుల్లో నిమోనియా వచ్చింది అని చెప్పేసి తరచుగా వింటున్నాము. ఇది కరోనా వ్యాధి బారిన పడ్డ వాళ్ళకి లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా నిమోనియా అనేటటువంటి బ్యాక్టీరియాతో వస్తుంది. అంటే బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరమైంది అని ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. అలాగే చాలా రకాల బ్యాక్టీరియాస్, మైక్రోబ్స్ ఉన్నాయి. వాస్తవానికి మన వాతావరణంలో 95% మన శరీరానికి, మన బాడీని రక్షించేటటువంటి మైక్రోబ్స్ సృష్టిలో ఉన్నాయి. ఒక 5% బ్యాక్టీరియానే మనకు హాని చేసేటటువంటివి ఉన్నాయి. ఓన్లీ 5% బ్యాక్టీరియాతోనే మనం మనలేకపోతున్నాం, వాటిని ఎదుర్కోలేకపోతున్నాం. ఇలా అందులో చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఏంటి? నిమోనియా, నిమోకోకస్, అలాగే టీబీ బ్యాసిల్లస్, ఈస్టెరిషియా కొలై, ఇలా రకరకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయి. యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లస్, నాన్ యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లస్, గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, ఇలా చాలా రకాల వైరస్లు ఈ సృష్టిలో ఉన్నాయి. అయినప్పటికీ వాటి దారి వాటిదే ఎలాగూ ఉంటాయి. అయినప్పటికీ వాటితో పాటు మన సహజీవనం చేస్తున్నాం. మంచిగా ఆరోగ్యంగా ఉన్నవాడికి, ఆరోగ్యవంతుడికి ఇలాంటి బ్యాక్టీరియాలు ఏవి కూడా వారి దరిదాపుల్లోకి రావు, వారికి ఎలాంటి హానిని కలిగించవు. మరి ఎప్పుడు వస్తుంది? శరీరం అనారోగ్యానికి లోనైనప్పుడు, లేదా వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు, వాతావరణాన్ని తట్టుకునే శక్తి మానవునికి లోపించినప్పుడు ఇత్యాది రకాల బ్యాక్టీరియాస్ కానీ, ఫారిన్ బాడీస్ అంటాం, బయట నుంచి లోపలికి శరీరంలోకి ప్రవేశించే వాటిని ఫారిన్ బాడీ అంటాం. బాహ్య ప్రపంచంలో నుంచి మన శరీరంలోకి ఇతరత్ర జీవులు వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చేటటువంటి బ్యాక్టీరియాలలో లెక్కేసుకున్నట్లయితే ముఖ్యంగా టీబీ బ్యాసిల్లై అని కూడా చెప్పుకోవచ్చు. ఇది యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లస్ అని చెప్తాము బ్యాక్టీరియాలో. సో ఈ టీబీ గురించి కొంతవరకు మనం ఈరోజు చర్చించుకుందాం. టీబీ బ్యాసిల్లై అని అన్నట్లయితే మన వాడుక భాషలో టీబీ వచ్చింది అని పూర్వకాలం నుంచి చెప్పుకున్నాము. చాలామందికి మన తాతల తండ్రులకు కూడా టీబీ అంటే తెలుసు. వాళ్ళకి అసలు ఏంటిది అని తెలియకుండా టీబీ వచ్చింది, మా వాడికి టీబీ వచ్చింది అని చెప్పుకున్న సందర్భాలు మనం విని ఉన్నాం. అయితే అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే దాని గురించి కొంత ఈరోజు నేర్చుకుందాం. ఇది ఒక రకమైనటువంటి బ్యాసిల్లై, బ్యాక్టీరియా, వైరస్ అని చెప్పుకోవచ్చు. ఇది మామూలుగా రక్తంలో ఉంటుంది, లేదా మన కళ్ళే తెమడంలో ఉంటుంది. ఇతరత్ర శరీరంలో అక్కడక్కడ బుడిపెలు, కంతులు తయారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మన మానవ శరీరంలో ఎక్కడైనా పెరిగి పెద్దదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువగా ఊపిరితిత్తుల్లో, లంగ్స్లో డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అవి మరి మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేదానికి ఇత్యాది కారణాలు లేవు. ఎందువల్ల ఎక్కువ వచ్చే అవకాశాలు ఏంటి, ఎలా వస్తుంది అనుకున్నట్లయితే మన ఆహార నియమాలు, జీవన విధానంలో లోపాలు ఉన్నప్పుడు ఇది ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా శీతలంగా ఉండే ప్రదేశం, అత్యధికంగా వేడిగా ఉండే ప్రదేశం లేదా మురికి వాడలలో సరైనటువంటి వెంటిలేషన్ లేక, ప్రత్యేకమైనటువంటి ఈ గదులు లేకపోవడం వల్ల, పరిశుభ్రమైనటువంటి గాలి ముఖ్యంగా లేకపోవడం వల్ల, ఆక్సిజన్ సరిగా అందని పరిస్థితుల్లో, ఇలాంటి ఇత్యాది కారణాలన్నిటి వల్ల ఏదో ఒక కారణం వల్ల మన శరీరంలోకి ఈ టీబీ బ్యాసిల్లస్ ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మహానగరంలో ప్రయాణం చేస్తున్నామంటే అత్యధికంగా పొల్యూషన్ ఉంటుంది. పొల్యూషన్లో కార్బన్ మోనాక్సైడ్, కార్బైడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల వాతావరణంలో ఉండేటటువంటి ఆక్సిజన్ శాతం పూర్తిగా తగ్గిపోతుంది. ఇది ఇలా ఉండడం వల్ల కూడా ఈ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ పరిశుభ్రమైనటువంటి పరిసరాలు లేని పరిస్థితుల్లో కూడా ఈ టీబీ బ్యాసిల్లస్ పెరిగే అవకాశం ఉంది, పెంపొందించే అవకాశం ఉంది. ఇది మనకి శ్వాస నాళాల ద్వారా, మనం తీసుకునేటువంటి గాలి ద్వారా లోనికి వెళ్ళి ఊపిరితిత్తుల్లో అభివృద్ధి చెందుతుంది. ఇది అభివృద్ధి చెందిన వెంటనే మనకు తెలిసే అవకాశాలు లేవు. కొంతకాలం తర్వాత శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం, మాటిమాటికి దగ్గు రావడం, గొంతులో ఒక రకమైనటువంటి అనీసినెస్, గొంతు పట్టేసినట్టు అవ్వడం, ఇలాంటి కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఇద్దమిద్దంగా భౌతికంగా మనం గుర్తించలేకపోతాం. ముఖ్యంగా లంగ్స్లో వచ్చినప్పుడు కళ్ళే టైట్గా రావడం, తడారిపోయినట్టు తెమడ రావడం, కొన్ని సందర్భాల్లో ఈ తెమడ కట్ కాకుండా వస్తుంది. ఒక రకమైన కలర్, గ్రీనిష్ కలర్లో తెమడ వస్తుంది, గ్రీనిష్ ఎల్లో కలర్. అండ్ ఒక రకమైనటువంటి దుర్వాసన నోటి నుంచి వస్తుంది మనం తెమడ ఉమ్మినప్పుడు. అలాంటి పరిస్థితుల్లో మరి ఎలా నిర్ధారించుకోవాలి టీబీ వచ్చింది, లంగ్స్కి ఎఫెక్ట్ అయిందని ఎలా నిర్ధారణ? క్యాజువల్గా మీకు మీరుగా అనుకున్న పరిస్థితుల్లో మీకు మీరుగా అనుమానించాల్సింది ఎప్పుడంటే, దగ్గు క్రమం తప్పకుండా రావడం, మనం ఉమ్మినప్పుడు తెమడ అదో రకమైన కలర్ మారడం, గ్రీనిష్ ఎల్లో రావడం, ఒక రకమైన దుర్వాసన రావడం ఇత్యాది లక్షణాలు కనిపించిన, దగ్గు క్రమం తప్పకుండా ఎక్కువ కాలం నుంచి ఉన్నా అనుమానించి వెంటనే మంచి అనుభవజ్ఞులైనటువంటి వైద్యులను సంప్రదించినట్లయితే మేము వాటికి సరిపడేటటువంటి తగిన పరీక్షలను చేపించి ఇది టీబీ ఉంది, లంగ్స్లో ఉందా, ఇంకా వేరేటెడ్ ప్లేస్లో ఉందా అనేది తెలుసుకుంటాం. ఎలా అంటే దీనికి ఛాతీ ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రే ఒకటి తీపించేసి దాంతోపాటుగా ఒక రక్త పరీక్ష చేయించుకొని తెమడ కళ్ళె పరీక్ష కూడా చేపిస్తాం. దానివల్ల శరీరంలో ఎక్కడ ఉంది అనేది ఫిజికల్గా తెలుసుకునే అవకాశం ఉంది. ఎక్కువ మందికి లంగ్స్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, శరీరంలో ఎక్కడ ఎఫెక్ట్ అయినా టీబీ ఉందా లేదా అనే నిర్ధారణకి ఈ 3 పరీక్షల ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడింటిలో ఉన్నట్లే, ఎందులో ఉన్నప్పటికీ టీబీ ఉన్నట్లే నిర్ధారణకు వచ్చేసి దానికి సరిపడేటువంటి వైద్య చికిత్సలను అందిస్తాం. ఇలా ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా మేము సూచించిన మందులు క్రమం తప్పకుండా 3 నుంచి 6 నెలలు, 9 నెలలు, సంవత్సరం ఈ విధంగా మేము క్రమబద్ధీకరించి మీకున్న వ్యాధిని అనుసరించి మీకు ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, ఎంతకాలంగా ఉంది అని నిర్ధారణకు వచ్చి, లంగ్స్లో ఏ మేరకి ఇన్ఫెక్షన్ జరిగింది, శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత టీబీ క్రిములు ఎంతవరకు వ్యాపించున్నాయి అనేది తెలుసుకుని వాటి ఆధారంగా మేము చికిత్సను ప్రారంభిస్తాము. మేము చెప్పిన విధంగా పూర్తి కాలం పాటు మేము నిర్ధారించిన సమయం వరకు మీరు మందులు వాడినట్లయితే
పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. టీబీ వ్యాధిన బారిన పడినటువంటి పేషెంట్స్కి మనం సపర్యలు చేయడానికి చాలా జాగ్రత్తలు పాటించాలి. దీనిని తెలుగులో క్షయవ్యాధి అని కూడా అంటాము. పిల్లల్ని వాళ్ళ దరిదాపులోకి వెళ్ళనివ్వకూడదు, పిల్లలతో పరిచర్యలు చేయించకూడదు. వారికి మనం సపర్యలు చేస్తున్నప్పుడు వారికి తినడానికి వాటికి మనం ఇచ్చేటటువంటి పాత్రలని ప్రత్యేకించి ఉంచడం ఎంతైనా మంచిది. వాళ్ళు భోజనం చేస్తున్నటువంటి ప్లేట్స్ కానీ, స్పూన్స్ కానీ, నీళ్లు తాగే గ్లాసెస్ కానీ అలాంటివి వారికి ప్రత్యేకంగా ఉంచి ప్రతిరోజు వాటిని పూర్తిగా పరిశుభ్రపరిచి మరుసటి రోజు వాళ్ళకి ఇవ్వడం ఎంతైనా మంచిది. వారి పడకను కూడా సపరేట్గా ప్రత్యేకమైనటువంటి గదిలో ఏర్పాటు చేయడం ఎంతైనా మంచిది. వారు పరుండేటటువంటి గదిలోకి ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేయాలి. గాలి వెలుతురు సమంగా రాని పరిస్థితుల్లో వాళ్ళకి శ్వాసలో ఇబ్బందులు ఏర్పడతాయి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. దానివల్ల కూడా త్వరగా జబ్బు నయం కాకుండా ఉంటుంది. ఇంకా వారు ఉమ్మినప్పుడు చేసినప్పుడు ఆ చుట్టుగా వ్యాపించేటటువంటి ఈగలు, దోమల ద్వారా ఇంట్లో ఉన్న ఇంకొక పర్సన్కి లేదా వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అలా ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్ చాలా జాగ్రత్తగా, ఈ రోజుల్లో అంతా వాష్ బేసిన్స్ అట్లాంటి వాషింగ్ ఏరియాస్ ఉన్నాయి. వాళ్ళు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు, గార్లిక్ చేసినప్పుడు, నోరు దంతావహనం కావించినప్పుడు ఆ బ్రష్లను కానీ వాటిని సపరేట్ షెల్ఫ్లో పెట్టుకోవడం మంచిది. ఈ మధ్య బ్రషెస్ స్టాండ్స్ అయి ఉంటే అందరి బ్రష్లు ఒక దగ్గర వేసేస్తాం. అలా వేయకుండా ఎప్పుడైతే క్షయవ్యాధి గ్రస్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క దంతావాహనంకి ఉపయోగించేటటువంటి టూత్ బ్రషెస్ని సపరేట్గా డబ్బాలో పెట్టుకొని వారి వద్ద ఉంచుకోవడం మంచిది. రోజు వాడిన ముందు వేడి నీటితో బ్రష్ పరిశుభ్రపరచుకోవడం మంచిది. ఆ తర్వాత దాన్ని ఒక ప్రత్యేకమైన షెల్ఫ్లో మీ వద్దనే ఉంచుకోవడం మంచిది. అలా కాక అందరి బ్రష్తో పాటు కుటుంబ సమక్షంలో అందరూ కలిసి బ్రషెస్ వేసే స్టాండ్లో ఏమాత్రం వేయకూడదు. దానివల్ల ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఇంకా ముఖ్యంగా ధూమపానం అసలే చేయకూడదు. అన్ని రకాల కూరగాయలని తినవచ్చును, అన్ని రకాల ఆహార పదార్థాలను తినవచ్చును. బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలు, పాలు పళ్ళు తీసుకోవడం చాలా మంచిది. బయట ఆహార పదార్థాలు ఏ పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. బయట ఆహార పదార్థాలు అనుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లు కేక్స్, పిజ్జాస్, బర్గర్స్, బయట ఫ్రై ఫుడ్స్ కానీ బయట తయారు చేసినటువంటి టిఫిన్స్ కూడా తినకపోవడం శ్రేయస్కరం. ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడుగా తయారు చేసుకొని తినడం ఎంతైనా మంచిది. మిగిలిపోయిన ఆహార పదార్థాలను తినడం కానీ అలాంటివి చేయడం వల్ల కూడా వ్యాధి త్వరగా తగ్గే అవకాశాలు లేవు. కావున ఎప్పటికప్పుడుగా పరిశుభ్రంగా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. ఆహారం ఎక్కువ సార్లు తక్కువగా తీసుకోవడం చాలా మంచిది. దానివల్ల మన శరీరానికి సరిపడేటటువంటి పుష్టి, ఖండ పుష్టి, శరీర పుష్టి ఇవన్నీ బాగా జరుగుతాయి. ఈ క్షయవ్యాధి గ్రస్తులకి రక్త శాతం అంటే హిమోగ్లోబిన్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తం పుట్టేటటువంటి పళ్ళు కానీ పాలు కానీ తాగడం చాలా మంచిది. పళ్ళల్లో మామూలుగా చూసినట్టయితే సేఫ్లు, ఆరెంజెస్ ఇలాంటివన్నీ తీసుకున్నట్లయితే రక్తం బాగా పుడుతుంది. దాని ద్వారా శారీరక పుష్టి జరుగుతుంది. మామూలుగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మంచి బలిష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాక ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది.
ఆహారాన్ని అనుసారంగా 3 పూటల సమంగా ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఈ మందులు ఏవైతే ఉన్నాయో క్రమం తప్పకుండా వాడుతూ ఇత్యాది జాగ్రత్తలను పాటించడం మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలను వారి సపర్యల కోసం ఉపయోగించకపోవడం చాలా మంచిది. అంతేకాక కుటుంబ సభ్యులందరూ కూడా వారికి సహాయం చేస్తామని అనుకోకూడదు. ప్రత్యేకంగా వారికి సపర్యలు చేసే ముందు ఎవరైతే సపర్యలు చేస్తారో వాళ్ళు ముందు పరిశుభ్రంగా వారి చేతులను కడుక్కొని వారికి అవసరం ఉన్నటువంటి తినుబండారాలను కానీ మందులను కానీ అందించడం ఎంతైనా మంచిది. వారికి సేవ ముగించిన తర్వాత వారి సపర్యలు చేయడం అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా సపర్యలు చేసిన వారు వారి వారి చేతులను మంచి సబ్బుతో పరిశుభ్రమైన నీటితో పూర్తిగా శుభ్రపరచుకొని తడి ఆరిన తర్వాత మీరు వేరే పనులు చేయడం కానీ మీరు భోజనం చేయడం కానీ చేయడం ఎంతైనా మంచిది. అలా కానట్లయితే వారికి ఉన్నటువంటి జబ్బు ఇతరత్ర మీకు కానీ మీ పిల్లలకు కానీ కుటుంబంలో ఇంకెవరికైనా కూడా సోకే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా అంటువ్యాధి కనుక చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ మేము చెప్పినటువంటి వైద్య విధానాలను మందులను క్రమం తప్పకుండా వాడుతూ టీబీ బారిన పడ్డవారు లేదా క్షయవ్యాధి అని అంటాము, ఈ వ్యాధి బారిన పడ్డవారు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. కావున ఈ జబ్బు బారిన పడ్డవారు తప్పకుండా మేము చెప్పినటువంటి జాగ్రత్తలను పాటిస్తూ మేము చెప్పినటువంటి వైద్య చికిత్సా విధానాలను పాటిస్తూ మీరు ఈ వ్యాధి బారి నుండి పూర్తిగా కోలుకొని బయటపడే అవకాశం ఉంది. టీబీ బారిన పడ్డవారు లేదా క్షయవ్యాధి అని అంటాము, ఈ వ్యాధి బారిన పడ్డవారు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. కావున ఈ జబ్బు బారిన పడ్డవారు తప్పకుండా మేము చెప్పినటువంటి జాగ్రత్తలను పాటిస్తూ మేము చెప్పినటువంటి వైద్య చికిత్సా విధానాలను పాటిస్తూ మీరు ఈ వ్యాధి బారి నుండి కోలుకొని బయటపడే అవకాశం ఉంది. ఇంకా ఈ వ్యాధి బారిన పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా మజిల్స్ మురికి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో మురికి వాడలలో ప్రయాణం చేయడం, ఎక్కువసేపుగా మనం ముఖ్యంగా ఈ రోజుల్లో మార్కెట్కి వెళ్తుంటాము, ఈవెన్ కూరగాయల మార్కెట్కి వెళ్ళడం కూడా కొన్ని సందర్భాలలో కష్టతరమైన పనే. కావున తప్పకుండా మాస్కులు ధరించి హ్యాండ్స్కి అవసరమైతే గ్లౌజెస్ ధరించి వెళ్ళి కూరగాయలను పళ్ళను తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కానిచో ముఖ్యంగా మనం తీసుకొస్తున్నటువంటి కూరగాయల మార్కెట్ల ప్రదేశాల్లో కూడా ఒక రకమైనటువంటి విషవాయువులు ఉంటాయి. అవి మనందరికీ తెలియదు. వాస్తవానికి కుళ్ళిపోయినటువంటి కూరగాయలు, చెడిపోయిన కూరగాయలు మార్కెట్ పక్క గుట్టగా పోస్తారు. సో దానివల్ల రకరకాల విషవాయువులు వెలువడతాయి. దాని ద్వారా కూడా రకరకాల బ్యాక్టీరియాస్ వ్యాపిస్తాయి. అందులో ఈ టీబీ బ్యాసిల్లా కూడా పెరిగే అవకాశం ఉంది. దానితో కూడా మనకి అక్కడి నుంచి జబ్బు తీసుకొని ఇంటికి వచ్చేస్తాము. తద్వారా మనకు పెరిగిపోతుంది. మనం చూసుకున్నట్లయితే మన ఇంట్లో ఇంకా వేరే వాళ్ళకి వస్తుంది. కావున మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. కూరగాయలు జాగ్రత్తగా ఫ్రెష్గా చూసుకొని తీసుకొచ్చుకోవాలి. వచ్చిన తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళే ముందే కాళ్ళను చేతులను పూర్తిగా పరిశుభ్రపరచుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి తప్పకుండా కాళ్ళు చేతులు పరిశుభ్రపరచుకొని ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించడం ఎంతైనా మంచిది. దీనివల్ల మన పాదాలకు ఏదైనా క్రిమికీటకాలు ఏదైనా మన కంటికి కనబడినటువంటి వైరస్ అంటుకొని ఉన్నట్లయితే మనం పరిశుభ్రపరచుకోవడం వల్ల నీటి ద్వారా వదిలిపోయే అవకాశం ఉంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన కంటికి కనిపించినటువంటి వైరస్ మనతో పాటుగా ఇంట్లోకి ప్రవేశించదు. ఈ జబ్బుల బారిన పడకుండా
మనల్ని మనం కాపాడుకునే అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఇతరత్ర వైరస్ జబ్బుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాము. ఒకటి ఏంటంటే, ముఖ్యంగా మన జనాల్లో ప్రబలినటువంటి నమ్మకం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము 3-4 నెలలు వాడాలి లేదా 6 నెలలు వాడాలని మేము చెప్తాం, మందులు ఇచ్చేస్తాం, అవి వాడుతూ ఉంటారు. ఒక 2 నెలలు వస్తారు, అప్పుడు ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవే మందులు ఇస్తున్నాడు, మళ్ళీ వెళ్ళడం దేనికి అని చెప్పేసేసి మీకు మీరుగా మళ్ళీ మందుల దుకాణానికి వెళ్ళి అయ్యే చిట్టి పట్టుకొని మందులు తెచ్చుకొని వాడడం జరుగుతుంది. అలా వాడడం వల్ల కూడా ప్రమాదానికి దగ్గరగా ఉంటాము. కావున ప్రతిసారి మేము చెప్పిన విధంగా నెలకి రమ్మంటే నెలకు రావాలి, 2 నెలలకు రమ్మంటే 2 నెలలకు రావాలి. మా పర్యవేక్షణలో మాత్రమే మందులు వాడడం ఎంతైనా శ్రేయస్కరం. అలా కాని పరిస్థితుల్లో ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది. ఇంకా ఇతరత్ర వేరే జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మందులు ఎలా వాడాలి, ఏ మందులు ఎంతకాలం వాడాలి అనేది వైద్యులకు మాత్రమే తెలుసుంటుంది. డోసేజ్ విధానం కూడా, వాడే విధానం కూడా అందరికీ ఒకలాగా ఉండదు. అవసరాన్ని బట్టి వ్యాధిని అనుసరించి తగ్గుతుందా, దాని పరిమాణం ఎంతలో ఉంది, తగ్గడానికి ఇంకెంత టైం తీసుకుంటుంది, వయసు, శారీరక బరువును అనుసరించి మందుల మోతాదుని నిర్ణయించడం జరుగుతుంది. తర్వాత ఇదే కాకుండా వ్యాధిని అనుసరించి ఈ టీబీ బ్యాక్టీరియా ఎంత మేరకు వ్యాపించి ఉంది మన శరీరంలో అనే దాని పైన కూడా ఆధారపడి మేము చికిత్స ప్రారంభించడం, వైద్య చికిత్సలు మీకు అందించడం జరుగుతుంది. కావున ఈ వ్యాధిని బారిన పడ్డవాళ్ళు తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే, క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి ఈ మందులను వాడుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. అలా కాక మీ ఇష్టం వచ్చినట్టుగా చీటీ పట్టుకొని మందుల దుకాణానికి వెళ్ళి అవే మందులు రాస్తున్నారు డాక్టర్ గారు, మళ్ళీ వెళ్ళడం దేనికి అని మందులు తెచ్చుకొని వాడడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దానివల్ల ప్రమాదానికి లోనవడమే కాకుండా వేరే రకాల జబ్బులు, వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. మీరు తప్పనిసరిగా సూచించిన విధంగా క్రమం తప్పకుండా మమ్మల్ని సంప్రదించి ప్రతి నెల మేము ఇస్తున్నటువంటి మందులను క్రమం తప్పకుండా వాడడంతో మిమ్మల్ని మీరు ఈ వ్యాధి బారి నుండి తొందరగా కాపాడుకునే అవకాశం ఉంది. ఈ ఔషధాలను క్రమం తప్పకుండా వాడుతూ ఆహార నియమాలను కూడా పూర్తిగా పాటించడం ఎంతైనా మంచిది. వేళకు భోజించడం, మంచి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, పుష్టికరమైన ఆహారం అనుకున్న పరిస్థితుల్లో ఉదయము 8-9 లోపు తప్పకుండా పలహారం చేయడం. పలహారం అంటే ఏ ఇడ్లీ వడాను తినాల్సిన అవసరం లేదు. ఆ ఉదయం కూడా భోజనం, అన్నం తినవచ్చును, అన్ని రకాల కూరగాయలతోని లేదా పెరుగు మజ్జిగతో తీసుకునవచ్చును. మధ్యాహ్నం మామూలు భోజనం చేయవచ్చును. అన్ని రకాల కూరగాయలు తప్పకుండా వాడాలి. ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా వాడడం శ్రేయస్కరం. గ్రీన్ లీవ్స్ అంటాం, తోటకూర, పాలకూర, బచ్చల కూర, ఏదైనా పర్వాలేదు. కనీసం వారంలో 2-3 రోజులు ఆకుకూరలు ఉండడం ఎంతైనా మంచిది, శ్రేయస్కరం. మిగతా 3-4 రోజులు రకరకాల కూరగాయలను వాడండి. అందులో ఒకరోజు పప్పులు ఉండేలాగా కూడా చూసుకోండి. దానివల్ల ప్రోటీన్స్ పెరుగుతాయి. మిగతా కూరగాయలన్నీ వాడాలి. పప్పు దినుసులే ఎల్లకాలం వాడడం మంచిది కాదు. అలా అని కూరగాయలే రోజు ఒకే రకం కూరగాయలు వాడడం మంచిది కాదు. అన్ని రకాల కూరగాయలు వాడండి. బెండకాయలు, బీరకాయలు, సోరకాయలు, పొట్లకాయలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి రకం కూరగాయలు తినండి. ఏ కూరగాయలు మానేయాల్సిన అవసరం లేదు. అన్ని రకాల ఆహార పదార్థాలను భుజించండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వ్యాధి బారిన పడవాళ్ళు తొందరగా కోలుకోవాలన్నట్లయితే బలవర్ధకమైన ఆహారం, ఇన్ టైంలో భోజనం చేయడం,
ఖచ్చితంగా రోజుకు 3 పూటల భోజనం చేయడం చాలా చాలా అవసరం. అది కాకుండా ఉదయం 1 కప్పు పాలు, రాత్రి పడుకునే ముందు 1 కప్పు గోరువెచ్చటి పాలు తాగడం చాలా శ్రేయస్కరం. ఈ వ్యాధి నుంచి తొందరగా కోలుకునే అవకాశం ఉంది. కాబట్టి క్రమం తప్పకుండా పైన చెప్పినటువంటి ఆరోగ్య నియమాలను, జాగ్రత్తలను పాటిస్తూ మేము ఇస్తున్నటువంటి వైద్య చికిత్సలను క్రమం తప్పకుండా పాటిస్తూ మీరు ఈ వ్యాధి బారిన పడ్డవాళ్ళు త్వరగా కోలుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం.